హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి మనకు ఆగస్టు నెలలో పంపిణీ చేయవలసిన పెన్షన్‌లకి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు జూలై నెలలో పంపిణీ చేసిన పెన్షన్‌లతో పోల్చుకున్నట్లయితే మనకు ఆగస్టు నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్‌ల సంఖ్య భారీగా తగ్గడం జరిగింది. మనకు ఆగస్టు నెలలో ఎందుకు పెన్షన్‌లు అయితే తొలగించడం జరిగింది, ఎన్ని పెన్షన్‌లు అయితే తొలగించారో, అలాగే మీకు రేపటి రోజున ఎన్ని గంటలకు పెన్షన్ అనేది అందజేస్తారు, ఎవరికి అందజేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు కొత్త పెన్షన్‌ల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి, అలాగే మీకు పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు, అంటే కొత్త పెన్షన్‌లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది గతంలో అయిన వారికి సంబంధించి ఎప్పుడు ఈ యొక్క పెన్షన్‌ల పంపిణీ చేస్తారో అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక కీలక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ప్రతి నెల ఒకటో తేదీన అందజేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి గత నెలలో మనకు పెంచిన పెన్షన్ అనేది లబ్ధిదారులకైతే అందజేస్తూ వస్తున్నారు. అయితే గత నెలలో ఎవరైతే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించిన డబ్బులు అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ ఈ నెలలో 2 నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులైతే అందజేయబోతున్నట్లు సమాచారం రాగా, అయితే మనకు గత నెలలో గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ దిస్ మంత్ అంటే మనకు ఈ యొక్క జూలై నెలకు సంబంధించిన పెన్షన్ గనుక చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 65,18,496 మందికి సంబంధించి మనకు జూలై నెలలో పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరిగింది. మనకు ఈ నెల గనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆగస్టు నెల ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్‌లకు సంబంధించి 64,82,000 మందికి సంబంధించి పెన్షన్ అనేది ఆగస్టు ఒకటో తేదీన అయితే పంపిణీ చేస్తున్నారు. అంటే దాదాపుగా మనకు 40,000 మందికి సంబంధించిన పెన్షన్లు అనేది తగ్గడం జరిగింది. ఇందులో మనకు సంబంధించి కొంతమందికి సంబంధించి వివిధ కారణాల కారణంగా పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. ఇందులో ఎవరైతే మరణించి ఉన్నారో వారందరికీ సంబంధించిన పెన్షన్లతో పాటు ఇనెలిజిబిలిటీ వచ్చిన వారందరికీ సంబంధించిన పెన్షన్లు, అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏదైనా సరే డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది పెట్టడం వలన ఈ మధ్య కాలంలో వెరిఫికేషన్ అయితే చేశారు. ఈ యొక్క వెరిఫికేషన్‌లో దాదాపుగా చాలా మందికి సంబంధించిన పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 65,18,496 మందికి సంబంధించి గత నెలలో ఈ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ అనేది అవ్వగా 64,58,492కి మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది గత నెలలో చేయడం జరిగింది. ఈ నెల గనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 64,82,000 మందికి సంబంధించి ఆగస్టు ఒకటో తేదీన 2,737.41 కోట్ల రూపాయలు అనేది రేపు ఉదయం 5:30 నుంచి అంటే 5:30 నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అయితే మనకు ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేసే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మొదటి రోజే దాదాపుగా 100% పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలైతే చేపట్టడం జరిగింది. ఇప్పటికే లబ్ధిదారులు అందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే రేపటి రోజున ఉదయం పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభిస్తారు కాబట్టి లబ్ధిదారులు అందరూ ఇంటి వద్దే ఉండాలని, ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మీ యొక్క గ్రామంలో ఏ సమయంలో పంపిణీ చేస్తారనే దానికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులకైతే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ఉన్నారో వారి ద్వారా మాత్రమే ఈ యొక్క ఆగస్టు నెలలో కూడా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించబోతున్నారు. అయితే వాలంటీర్లను ప్రస్తుతానికైతే పక్కన పెట్టడం జరిగింది. వాలంటీర్ల ద్వారా ఎటువంటి పనులు అనేది ప్రస్తుతానికైతే చేపించట్లేదు. పూర్తిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను అయితే పక్కన పెట్టడం జరిగింది. మనకు గత నెలలో కూడా ఈ యొక్క వాలంటీర్లను అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ నుంచి అయితే తొలగించగా, ఈ యొక్క ఆగస్టు నెలలో కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను అయితే తొలగించడం జరిగింది. ఇక మీదట పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బందికి అప్పగించబోతున్నట్లు తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అయితే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరికి ఎప్పుడైతే తొలగిస్తారో అంటే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరెవరికి పెన్షన్ అనేది తొలగించారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కన్నా ముందుగా మనకు కొత్త పెన్షన్‌లకి సంబంధించి అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్‌లకి అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక కీలక అప్డేట్ మీకైతే తెలియజేస్తాను. గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం గనుక చూసుకున్నట్లయితే అంటే ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి కొత్త నిర్ణయాలు అయితే తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రూల్స్ అనేది పెట్టారో ఆ యొక్క రూల్స్ కు అనుగుణంగా మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేపట్టి ఎవరైతే అక్రమ మార్గంలో పెన్షన్ అనేది పొందుతున్నారో ఆ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా తొలగించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా తప్పనిసరిగా ప్రతి ఒక్క పెన్షన్దారునికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే త్వరలో ప్రారంభించబోతున్నట్లు, తప్పనిసరిగా పెన్షన్దారులకు సంబంధించి చాలా మందికి ఆధార్ అనేది పడట్లేదని, వారికి సంబంధించిన ఫేస్ అనేది గుర్తుపట్టట్లేదని, ఓటీపీల ద్వారా చాలా మంది పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. అయితే తప్పనిసరిగా పెన్షన్దారుడికి సంబంధించిన వేలిముద్ర అనేది పడని సమయంలో వారికి ఐరిస్ విధానం ద్వారా ఫోటో అనేది తీసి అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఫోటో కూడా చాలా చోట్ల అప్లోడ్ అనేది చేయకుండా వారికి సంబంధించిన మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీ ద్వారా ఈ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తున్నట్లు, అంటే ప్రస్తుతం వారు అందుబాటులో లేకపోయినా కూడా ఈ యొక్క పెన్షన్ అనేది వారికి అయితే అందజేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. దీనితో పాటుగా చాలా మంది లబ్ధిదారులకు ఈ యొక్క ఐరిస్ విధానం ద్వారా కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయకపోవడంలో చాలా వరకు అవకతవకలు జరిగినట్లు, కొంతమంది చనిపోయినా కూడా వారికి ఇంకా పెన్షన్ మంజూరు అనేది చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. వీరితో పాటుగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కూడా వారికి పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేసినట్లు, చాలా మంది వారి యొక్క ఆధార్ కార్డులో వయసు అనేది మార్చుకుని పెన్షన్ పొందుతున్నట్లు,
అలాగే చాలా మంది వారికి వయసు అనేది లేకపోయినా ఆధార్ కార్డులో వారి యొక్క వయసు అనేది మార్చుకుని గత ప్రభుత్వ హయాంలో చాలా మంది పెన్షన్ పొందినట్లు, అలాగే కొంతమంది వికలాంగులు అనేది కాకపోయినా వికలాంగ సర్టిఫికెట్లు అనేది పొంది ఈ యొక్క పెన్షన్ పొందుతున్నట్లు, ఒంటరి మహిళలు కాకపోయినా అంటే గతంలో ఒంటరి మహిళ అనేది అయి ఉన్నప్పుడు పెన్షన్ అప్లై అనేది చేసుకుని ప్రస్తుతం పెళ్లి అనేది చేసుకుని పిల్లలు అందరూ కలిసి ఉన్నా కూడా ఒంటరి మహిళలు పెన్షన్ పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. గతంలో వితంతు కారణంగా పెన్షన్ అనేది పొంది ఉండి ప్రస్తుతం వేరొకరిని పెళ్లి అనేది చేసుకున్న చాలా మంది మహిళలు వితంతు పెన్షన్ ఇంకా పొందుతున్నట్లు, ఈ విధంగా అక్రమ మార్గంలో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని అధికారికంగా అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న రూల్స్ ఆధారంగా మాత్రమే ప్రస్తుతం వీరిని అయితే తొలగించబోతున్నట్లు, ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి కొత్త రూల్స్ అనేది పెట్టలేదని కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికైతే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధారంగా వారికి సంబంధించిన వయసు అనేది అయితే నిర్ధారించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చాలా మందికి ఆధార్ లో మాకు వయసు అనేది కొంతమేర తప్పుగా ఉందని, చాలా మంది మాకు ఒక వయసు అనేది తెలియకుండా ఆధార్ కార్డు అనేది తీసుకునే సమయంలో ఏదో ఒక వయసు అనేది అందులో రిజిస్టర్ చేశారని గతంలో కూడా చాలా మందికి కంప్లైంట్ అనేది ఇవ్వడంతో గత ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి ఓటర్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఓటర్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా కూడా పెన్షన్ అందజేయాలని గత ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అంటే చాలా మందికి వారి యొక్క వయసు అనేది తెలియకపోవడంతో కొంతమేర వారికి ఎక్స్పెక్టేషన్ అనేది చేసి వయసు అనేది గతంలో ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు సంబంధించి దాదాపుగా వయసు ఆధారంగా ఇస్తున్నారు కాబట్టి వారి యొక్క వయసు కోసం చాలా మంది వారి యొక్క వయసు అనేది మార్చుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క వయసు అనేది మార్చుకున్న తర్వాత ప్రస్తుతం పెన్షన్ పొందే సమయంలో చాలా మందికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సమర్పిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో వారికి ఇనెలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. అధిక మొత్తంలో ఇటువంటి కంప్లైంట్ అనేది రావడంతో గత ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఓటర్ కార్డును కూడా పరిశీలించి వారి యొక్క వయసు కనుక అదే విధంగా కనుక ఉన్నట్లయితే అంటే ప్రస్తుతం వారు మార్చుకున్న వయసు ఆధారంగా కానీ ఓటర్ కార్డులో కనుక వయసు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ గతంలో పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం తాజాగా తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ అందజేయాలని గత ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇదే రూల్ ను ప్రస్తుత ప్రభుత్వం కూడా పాటిస్తుంది. ఒకవేళ రెండో పెన్షన్ కనుక మీరు పొందాలి అనుకున్నట్లయితే దివ్యాంగులు కనుక ఇంట్లో కనుక ఉన్నట్లయితే అంటే ఆరోగ్యానికి సంబంధించిన పెన్షన్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ రెండో పెన్షన్ ఆ యొక్క ఇంట్లో రావడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేదా మత్స్యకార భరోసా పెన్షన్ కావచ్చు, ఇతరత్ర పెన్షన్ ఏదైతే 60 సంవత్సరాల పైబడిన వారు పొందుతున్నారో వారితో పాటుగా అదే ఇంట్లో మరొక పెన్షన్ కనుక కావాలనుకున్నట్లయితే దివ్యాంగులు కానీ లేదా ఆరోగ్యానికి సంబంధించి అంటే ఆరోగ్యం బాగలేక ఏదైతే పెన్షన్ పొందుతున్నారో వారికి మాత్రమే రెండో పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకే ఇంట్లో 2 వృద్ధాప్య పెన్షన్లు కానీ 2 వితంతు పెన్షన్లు ఇలా ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దాదాపుగా ఈ యొక్క పెన్షన్ అయితే తొలగించడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఒక అప్డేట్. ఇకపోతే చాలా మంది కొత్త పెన్షన్ ఎప్పుడు శాంక్షన్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది. ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి కొత్తగా పెన్షన్ అప్లై అనేది చేసుకోవడానికి ఆన్లైన్ లో అంటే గ్రామాలకి వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే ఆన్లైన్ లో న్యూ అప్లికేషన్ కి సంబంధించిన ఫామ్ అనేది అందుబాటులోకి రాబోతున్నట్లు, వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా ఈ యొక్క కొత్త పెన్షన్లకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఒక అప్డేట్. అయితే గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి సంబంధించిన కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క కొత్త పెన్షన్ శాంక్షన్ అనేది చేసినా కూడా కొంతమందికి సంబంధించిన కార్డులు అనేది ప్రింటింగ్ స్ట్రైక్ అయితే రావడం జరిగింది. అంటే వారికి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయి ఉండి తర్వాత విడతలో ఏదైతే పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేస్తారో ఆ వెంటనే వారికి పెన్షన్ అయితే శాంక్షన్ అనేది కావడం జరిగింది. అంటే మనకు ప్రతి సంవత్సరం జూలై లేదా డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ అయితే గత ప్రభుత్వంలో చేయడం జరిగేది. అయితే మనకు ఈ యొక్క జూలై నెలకి సంబంధించి ముందుగా ఎలక్షన్ అనేది రావడంతో ప్రభుత్వం అనేది మారడం జరిగింది కాబట్టి కొత్త నిర్ణయాల ప్రకారం లబ్ధిదారులకు సంబంధించి వెంటనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు అనేది శాంక్షన్ అనేది చేయరు కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క వెరిఫికేషన్ భాగంగా ఏదైతే పూర్తయిన పెన్షన్ కార్డులు అనేది ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి గతంలో దాదాపుగా వారికి కార్డులు అనేది శాంక్షన్ అనేది అయినట్లు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఎప్పుడైతే రిలీజ్ అనేది చేస్తారో ఆ వెంటనే ఈ యొక్క కార్డులు అనేది రిలీజ్ అనేది అయ్యేదానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి అనేది చేసినట్లయితే రావడం జరిగింది. వీరికి సంబంధించి గతంలో వెరిఫికేషన్ లో భాగంగా ఎవరికైతే కొత్తగా ఈ యొక్క పెన్షన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించిన వివరాలు అనేది గ్రామాల వారీగా వచ్చి లబ్ధిదారులకు సంబంధించిన అన్ని వివరాలు అనేది పూర్తి అనేది చేసిన తర్వాత వారికి అయితే అప్డేట్ అనేది చేయడం జరిగింది. అలాగే చాలా మందికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన వారికి సంబంధించి కూడా ప్రస్తుతం లిస్ట్ లో ఇంకా పేర్లు అనేది అలాగే ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ సంబంధించి డెత్ డిక్లరేషన్ కి సంబంధించి వారు చనిపోయి ఉన్నారా లేదా అంటే ప్రస్తుతం ఈ యొక్క నెలలో కావచ్చు గత ప్రభుత్వ హయాంకి సంబంధించిన పెన్షన్లు కావచ్చు లబ్ధిదారులు చనిపోయి ఉన్నారని సంబంధించి చాలా మంది యొక్క పేర్లు అనేది తొలగించకుండా అలాగే ఉండడంతో లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది అయితే ప్రస్తుతం అయితే తొలగిస్తున్నారు. అంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ యొక్క పెన్షన్ మొత్తాన్ని అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క నెలలో అయితే తొలగించబోతున్నారు. ఇకపోతే పెన్షన్ దారులకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం పెన్షన్ అనేది వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి
ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా లబ్ధిదారులు తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఆన్లైన్ లో తీసుకుని వచ్చి, అంటే ఆ యొక్క నెలకు సంబంధించి అంటే ఈ నెలలో తీసుకున్న ఆధార్ అప్డేట్ హిస్టరీని మీరైతే సమర్పించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ యొక్క వయసు అనేది ఎంత ఉందనే దాన్ని పరిశీలించిన తర్వాత మీ యొక్క పెన్షన్ అయితే కొనసాగించడం జరుగుతుంది. మీరు ఏదైనా సరే ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ యొక్క వయసు అనేది మార్చుకున్నట్లు కనుక గుర్తించినట్లయితే తప్పనిసరిగా మీ మీద చర్యలు తీసుకోవడం కానీ, లేకపోతే మీరు పెన్షన్ డబ్బులు అయితే ఇప్పటివరకు ఎంతైతే తీసుకుని ఉన్నారో ఆ యొక్క అమౌంట్ మీ దగ్గర నుంచి అయితే వసూలు అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి గత కొంతకాలంగా ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించి గతంలో చాలా మందికి హోల్డ్ లో పెట్టడం జరిగిందంటే ప్రస్తుతం వారు అందుబాటులో లేకపోయినా, టెంపరీగా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయినా, చనిపోయి ఉన్న ఇతర కారణాల వల్ల కొంతకాలంగా పెన్షన్ అనేది ఎవరైతే తీసుకోలేదో ఆ యొక్క పెన్షన్ కార్డులు అనేది ప్రస్తుతం హోల్డ్ లోకి అయితే రావడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా గత కొంతకాలంగా పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండి ప్రస్తుతం పెన్షన్ అనేది మీరు పొందాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు గ్రామాలకి వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మరొకసారి మీరు బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క పెన్షన్ కార్డు అనేది యాక్టివేషన్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క యాక్టివేషన్ చేసుకునే సమయంలో భాగంగా తప్పనిసరిగా మీకు సంబంధించి ఏదైతే ఆధార్ డాక్యుమెంట్ అనేది ఉన్నాయో వీటిని మరొకసారి సబ్మిట్ అనేది చేసినట్లయితే మీ యొక్క పెన్షన్ కార్డు యాక్టివేషన్ అనేది అవడం కానీ, లేకపోతే మీరు బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే మీ యొక్క ఫ్రీజ్ అనేది చేసిన పెన్షన్ కార్డు అనేది తిరిగి మళ్ళీ యాక్టివేషన్ లోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి సంబంధించి ఏదైనా సరే వెరిఫికేషన్ లో భాగంగా మీకు ఏదైనా సరే డాక్యుమెంట్ అనేది ఇవ్వాలని కనుక వచ్చినట్లయితే మాత్రం, అంటే రాంగ్ రూట్ లో మీరు పెన్షన్ అనేది పొందినట్లు, మీకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లు ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా సరే డాక్యుమెంట్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది తీసుకుని వచ్చినట్లయితే వెంటనే మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి అనేది చేసి వచ్చే నెల నుంచి మీకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకుని రావడం జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వం తొలగించబోయే దాదాపు పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే వితంతువులు అలాగే ఒంటరి మహిళలు ఉన్నారో ఈ యొక్క పెన్షన్లు దాదాపుగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇందులో ఒంటరి మహిళలకు సంబంధించి ఒంటరి మహిళ పెన్షన్ అనేది పొందుతూ ప్రస్తుతం పెళ్లి అనేది చేసుకుని వేరొక కార్డులో కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి ఈ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది. అలాగే కొంతమంది విడో పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే భర్త అనేది చనిపోయిన తర్వాత ఆ యొక్క భర్తకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేసి వారికి సంబంధించి ఈ యొక్క వితంతు పెన్షన్ అయితే పొందుతుండగా అటువంటి వారందరూ మరొక పెళ్లి కనుక చేసుకుని ఉండి ప్రస్తుతం వేరే కొత్త కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క విడో పెన్షన్ అయితే తొలగించబోతున్నారు. అలాగే ప్రస్తుతం ఎవరైతే చనిపోయి ఉన్నారో వారందరికీ సంబంధించిన పెన్షన్లు కూడా ఈ నెల నుంచి పూర్తిగా తొలగించడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డు ఆధారంగా ఏదైతే వెరిఫికేషన్ లో భాగంగా ఎవరికైతే పెన్షన్లు అయితే తొలగించాలో వాటన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాల ప్రకారం త్వరలోనే కొత్త పెన్షన్ కార్డులు అయితే శాంక్షన్ చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి పాత కార్డులు మొత్తాన్ని వెరిఫికేషన్ అయితే దాదాపు అయితే చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా ఈ నెల 15వ తేదీ తర్వాత ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికి సంబంధించి మీరు గ్రామాలకే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ఇకపోతే 50 సంవత్సరాలకే పెన్షన్ చాలా మంది అయితే అడుగుతున్నారు. 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి దాదాపుగా ఎవరికైతే ఒక కుటుంబంలో ఒకరికే ఈ యొక్క పెన్షన్ ఇవ్వాలని అయితే నిర్ణయించారు కాబట్టి ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ కనుక వస్తున్నట్లయితే ఒక కుటుంబంలో ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేదా చేనేత పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, ఇతరత్ర పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో అంటే 60 సంవత్సరాలు పైబడిన వారికి సంబంధించి నార్మల్ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే, అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, అంటే గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న అర్హతల ఆధారంగా వేరొకరికి ఈ యొక్క పెన్షన్, అంటే ఒక కుటుంబంలో రెండో పెన్షన్ అనేది రావాలంటే తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో ఏదైనా సరే వ్యాధిగ్రస్తులు కనుక ఉన్నట్లయితే, అంటే పెరాలసిస్ పేషెంట్లు కావచ్చు, లేదా డయాలసిస్ పేషెంట్లు కావచ్చు, ఇతరత్ర ఆపరేషన్ అనేది చేసుకునే పెన్షన్ పొందుతున్న వారితో పాటు ఏదైనా సరే వికలాంగుల పెన్షన్ కనుక ఉన్నట్లయితే వారికి మాత్రమే రెండో పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకే ఇంట్లో సేమ్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అనేది రెండో వ్యక్తికి అయితే రాదు. ఒకవేళ మీ యొక్క ఇంట్లో ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ అనేది పొందకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షన్ త్వరలోనే అప్లై అనేది చేసుకున్నదాన్ని కూడా వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే జారీ చేస్తారు కాబట్టి అన్ని రకాల డాక్యుమెంట్లు మీరు అయితే దగ్గర పెట్టుకోండి. త్వరలోనే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి మరొక కీలక అప్డేట్ గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను. తప్పనిసరిగా మనందరికీ సంబంధించి ఏదైతే పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క వెరిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేది ఆగస్టు 1వ తేదీ నుంచి యథావిధిగా అయితే మీకైతే అందజేస్తారు. తప్పనిసరిగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అప్లై అనేది చేసుకున్న పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ అన్నిటికి సంబంధించి దాదాపుగా శాంక్షన్ అనేది అయినట్లు ఒక సమాచారం రాగా, ఒకవేళ ఈ యొక్క పెన్షన్ కూడా వెరిఫికేషన్ చేయవలసి వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు మరొకసారి ఈ యొక్క డాక్యుమెంట్ ద్వారా మీరైతే వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. వీరితో పాటుగా వికలాంగులు కావచ్చు, లేదా ఇతరత్ర పెన్షన్ల కోసం ఎవరైతే అప్లై అనేది చేసుకోవాలనుకున్నారో, అంటే వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు,
వీటన్నిటికి సంబంధించి ఈ నెల 15వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల డాక్యుమెంట్లతో మీరు రెడీగా ఉండండి. ఇకపోతే మనకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయగా ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించిన అర్హతలు అనేది ఉండేదానికి అవకాశం ఉంది. అంటే మనకు ఇప్పటి వరకు 60 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కేవలం వారి యొక్క ఇంట్లో ఎంతమంది పెన్షన్ పొందుతున్నారో, అలాగే వారికి సంబంధించిన అర్హతలో ఇంట్లో ఎంతమంది పెన్షన్ పొందుతున్నారో, అలాగే వారికి సంబంధించిన 300 యూనిట్ల విద్యుత్ అనేది వాడుతున్నారా, లేకపోతే వారికి పొలం అనేది ఎంత ఉంది, వీటితో పాటుగా వారికి 60 సంవత్సరాలు ఉన్నాయా లేదా అనేది ఒకే ఒక కండిషన్ తో వారికి యొక్క పెన్షన్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే మనకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది అందజేయాలంటే తప్పనిసరిగా ఆ ఇంట్లో ఎంతమంది పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే ఆ యొక్క పెన్షన్ అనేది ఏమిటి అనే దాన్ని అయితే వెంటనే పరిశీలించడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది పొందాలనుకున్నట్లయితే ఎవరికైతే ఇప్పటికే ఆ యొక్క ఇంట్లో 60 సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ అనేది పొందుతున్నారో వారికి సంబంధించిన వివరాలు అనేది ముందుగా సేకరించడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క ఇంట్లో ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మరొకరికి 50 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వారికి అనర్హులుగా మిమ్మల్ని అయితే ప్రకటించడం జరుగుతుంది. అంటే ఒకే ఇంట్లో 50 సంవత్సరాల పెన్షన్ అలాగే 60 సంవత్సరాల పెన్షన్ ఇద్దరికి రాదు. ఒక ఇంట్లో ఒకరికే ఈ యొక్క 60 సంవత్సరాల పెన్షన్ కానీ 50 సంవత్సరాలకే పెన్షన్ మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ రెండో పెన్షన్ కనుక 50 సంవత్సరాలకి పొందాలనుకున్నట్లయితే వారికి సంబంధించి ఎవరైనా సరే దివ్యాంగులు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళలు కావచ్చు, ఇతరత్ర కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క 50 సంవత్సరాలకే పెన్షన్ మీకైతే రావడం జరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరికి 50 సంవత్సరాల పెన్షన్ అలాగే 60 సంవత్సరాల పెన్షన్ పొందాలనుకున్నట్లయితే ఎవరికి ఈ యొక్క పెన్షన్ అనేది రాకపోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే 60 సంవత్సరాల పెన్షన్ అనేది వస్తుంది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్ పొందాలనుకున్నట్లయితే అది వేరే కేటగిరీకి సంబంధించింది కనుక అయి ఉన్నట్లయితే, అంటే వృద్ధాప్య పెన్షన్ అనేది కాకుండా ఏదైనా సరే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే, అంటే ఒక ఇంట్లో అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ కావచ్చు లేదా వృద్ధాప్య పెన్షన్ రెండింటి ఇద్దరికైతే రావడం జరుగుతుంది. అంటే ఒకే ఇంట్లో ఒకే రకానికి సంబంధించిన పెన్షన్ అనేది మీకైతే రాకపోవచ్చు. ఇది టోటల్ గా ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి ఇది టోటల్ గా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను.